హాయ్ గాయ్స్, మీకు బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే మన టైమ్ ఫర్ గ్రేట్నెస్ ఇన్ తెలుగు ఛానల్ 30K రీచ్ అయింది అండ్ స్టిల్ కౌంటింగ్. సో సంథింగ్ స్పెషల్గా ఉండాలని మేమందరం అనుకున్నాము. మనమందరం ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాము. మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ పెడుతున్నాము. మా వీడియోస్ మీకు నచ్చడం వల్ల మేము మా డ్రీమ్ ఛానల్ సక్సెస్ని ఫాస్ట్గా రీచ్ అయ్యాం. మేము మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము టీ-షర్ట్స్ని లాంచ్ చేశాము. మీ 2022 ఇయర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. టీ-షర్ట్స్ 2 prints తో రిలీజ్ చేశాము. ద ఫస్ట్ ప్రింట్ డ్రీమర్ టీ-షర్ట్. కలలు కనకుండా ఉండేవారు ఒక్కరు కూడా ఉండరు. చాలా మంది సంవత్సరాల తరబడి కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కళని నిజం చేసుకోవాలని డ్రీమ్ ని చెరిపేసి డూయర్ చేయడమే ఈ టీ-షర్ట్ ఉద్దేశం. బికాస్ వీ డోంట్ బికమ్ ఓన్లీ ఏ డ్రీమర్, వీ వాంట్ టు బే డూయర్. ఇంకొక టీ-షర్ట్ ఎలోన్ మస్క్ టీ-షర్ట్. అందరికీ తెలుసు, డిగ్రీ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పిన వారు. డిగ్రీలు ఉన్నవారే సక్సెస్, డిగ్రీలు లేనివారు ఫెయిల్యూర్ అని చెప్పడం ఒక మిత్ మాత్రమే అని తెలిసేలా చేశారు ఎలోన్ మస్క్. నా పర్సనల్ లైఫ్ లో ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇలాంటి టీ-షర్ట్ మీద ఎలోన్ మస్క్ పిక్చర్ ద్వారా మోటివేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే టైమ్ ఫర్ గ్రేట్నెస్ నుండి టీ-షర్ట్ ని కొని మీ సొంతం చేసుకోండి. టీ-షర్ట్స్ ని మేము సేల్ లో కూడా పెట్టడం జరిగింది. మేము గ్యారంటీ ఇస్తున్నాము, అవి ప్రీమియం క్వాలిటీవని. 100% ప్రీమియం క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్ విత్ రీజనబుల్ ప్రైజెస్. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్ కూడా ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కస్టమర్ కేర్ సపోర్ట్ 24 hours అవైలబుల్ గా ఉంటారు. ఈజీ టు ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్స్. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే 24 hours to 48 hours లోనే ఆర్డర్ ని షిప్ చేస్తాము. 4 to 5 days లో మీ ఆర్డర్ మీకు డెలివరీ అవుతుంది. ఆర్డర్ చేయడం కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేయండి. మన జీవితంలో ప్రతిరోజు కొన్ని వందల విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోలేము. మనకి ఎన్ని వేల మంది కలిసినప్పటికీ మనం అందరినీ గుర్తుపెట్టుకోలేం. మనకి దగ్గరైన వాళ్ళని, నచ్చిన వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా కొంతమందినే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. డైలీ లైఫ్లో చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉంటాయి. క్లాస్లో చెప్పేవి చాలామందికి కొన్నిసార్లు చదివితే కానీ గుర్తుండవు. కానీ సినిమా హాల్కి వెళ్ళి చూసిన 3 గంటల సినిమా మాత్రం గుర్తుంటుంది. ఎందుకంటారు? మన ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం మెమొరీని స్టోర్ చేసుకుంటాం. ఈ వీడియోలో విషయాల్ని అందరికంటే ఫాస్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే 11 సీక్రెట్స్ గురించి మీకు షేర్ చేస్తాను. మరి మీరు ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. సీక్రెట్ నంబర్ 1, ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు లర్న్. మీరేమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే ఆ విషయం మీద మీకు అవగాహన లేదు అనే కదా. మన బ్రెయిన్ టఫ్ టాపిక్స్ నేర్చుకోవాలి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఎంటర్టైన్మెంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగతా విషయాల మీద ఉండకపోవచ్చు. ఒక టాపిక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మీరు మొత్తం టాపిక్ మీద అవగాహన తెచ్చుకోవాలి, సగం టాపిక్ మీద కాదు. సో మీరు టాపిక్ని మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే ఆ టాపిక్ని మీరు మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీకు ఓన్గా వచ్చే మాటలతో మీరు టాపిక్ని కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఓన్గా టాపిక్ని అర్థం చేసుకుంటారో మీకు ఆ టాపిక్ని గుర్తు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సీక్రెట్ నంబర్ 2, లర్న్ ది మోస్ట్ నెసెసరీ ఇన్ఫో. ఎన్ని సూపర్ కంప్యూటర్స్ వచ్చినా సరే బ్రెయిన్కి మించిన సూపర్ కంప్యూటర్ లేదు. మన బ్రెయిన్లో ఎంత స్టోరేజ్ అయినా సరే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ అవసరమైన చెత్తతో బ్రెయిన్ని నింపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్లేట్లో ఫుల్గా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నారు అనుకుందాం. కానీ మీరు అంతా కంప్లీట్ తినలేరు. అప్పుడేం చేయాలి? మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు మాత్రమే ప్లేట్లో పెట్టుకొని తినాలి. అలానే రోజువారీ విషయాల్లో జరిగే ప్రతి విషయాల్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకోకూడదు. ఓన్లీ ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సీక్రెట్ నంబర్ 3, సీరియల్ పొజిషన్ ఎఫెక్ట్. లర్న్ కీ పార్ట్స్ ఇన్ బిగినింగ్ అండ్ ది ఎండ్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చదివినప్పుడు జనరల్గా ఆన్సర్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అలానే ఆన్సర్లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటో మీరు అనలైజ్ చేసి వాటిని గుర్తుపెట్టుకొని ఆన్సర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఇంపార్టెంట్ విషయాల్ని యాడ్ చేయండి. దీనివల్ల మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. సీక్రెట్ నంబర్ 4, ఇంటర్ఫీరెన్స్ థియరీ. రెస్ట్ ఎవ్రీ 20 minutes. కొత్త విషయం నేర్చుకునేటప్పుడు
కాసేపు ప్రిపేర్ అయిన తర్వాత 20 నిమిషాలు గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వడం వల్ల బ్రెయిన్కి అలసట ఉండదు, ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ఉత్సాహం పుంజుకుంటుంది. కానీ మనలో చాలామందికి గ్యాప్ తీసుకొని చదవడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ గ్యాప్లో ఏముందిలే మళ్ళీ చదవచ్చులే అని ఇంకో విషయం పైన డైవర్ట్ అయిపోతాం కాబట్టి. కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి అలవాటు అవుతుంది ఈ టెక్నిక్. సీక్రెట్ నంబర్ 5, లర్న్ ఆపోజిట్ థింగ్స్. ఆపోజిట్లో ఉండేవి ఎప్పుడైనా ఆకర్షించబడతాయి కదా, అలానే మీరు ఏ విషయాన్నైనా కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు మార్నింగ్ అండ్ నైట్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్నింగ్ నేర్చుకున్నది మర్చిపోయినా సరే నైట్ నేర్చుకున్నది మీకు గుర్తుంటుంది. దీనివల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సీక్రెట్ నంబర్ 6, బిల్డ్ యువర్ ఓన్ మైండ్ ప్యాలెస్. నార్మల్గా కొన్ని విషయాల్ని నేర్చుకోవడం కంటే మీరు నేర్చుకునే విషయాల్ని మీకు తెలిసిన మీ రూమ్లో ఉండే వస్తువులపైన క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, కలర్స్ని గుర్తుపెట్టుకోవాలంటే బ్లూ, బ్లాక్, వైట్ అని చదువుతూ ఉండడం కంటే ఇంద్రధనుసుని గుర్తు తెచ్చుకొని కలర్స్ని చూసి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకునే టాపిక్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సీక్రెట్ నంబర్ 7, యూజ్ నేల్ వర్డ్స్. ఈ టెక్నిక్ యొక్క ఉద్దేశం ఏమిటంటే నేర్చుకున్న ఒక దానిని మరొక దానిని నేల్ చేయడం. మీరు గోడ కోసం ఫ్రెంచ్ పదాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటే మీరు గోడకు కనెక్ట్ చేయగల గోడ, సుత్తి మరియు ఆ విషయాలకి సంబంధించిన వస్తువుల్ని కూడా చూడాలి. దీనివల్ల ఆ వస్తువుకి అవసరమైన వాటి గురించి కూడా మీకు తెలుస్తుంది. ఆ వస్తువు మీకు బాగా గుర్తుంటుంది. సీక్రెట్ నంబర్ 8, మేకప్ స్టోరీస్. మీరు ఒక సరైన క్రమంలో చాలా సమాచారాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే ఆ కథనాలను ఒక కథలో పెట్టడానికి ప్రయత్నించండి. ముక్కలు ముక్కలుగా ఉన్న విషయాల్ని ఒక రకమైన లైన్లో ఒకదానితో ఒకటి కనెక్ట్ కావడం ముఖ్యం. ఈ విధంగా మీరు అనుకోకుండా ఏదైనా మర్చిపోతే మీరు క్రియేట్ చేసుకున్న కథ వల్ల మర్చిపోయిన విషయాన్ని ఈజీగా గుర్తు చేసుకోవచ్చు. అవును, మీకు ఇంకా ఎక్కువ ప్రయత్నం అవసరమని అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మమ్మల్ని నమ్మండి, ఇది అద్భుతాలు చేస్తుంది. సీక్రెట్ నంబర్ 9, యూజ్ ఏ టేప్ రికార్డర్. రికార్డ్ యువర్ ఇన్ఫో విత్ యువర్ వాయిస్. మీకు బాగా కష్టంగా ఉంది అని అనిపించిన టాపిక్ని ఓసారి మీ వాయిస్తో రికార్డ్ చేసి వినండి. మీరు ఓసారి చదివిన తర్వాత రికార్డ్ చేసింది విన్నప్పుడు మీకు ఈజీగా గుర్తుండడానికి హెల్ప్ అవుతుంది. మేము చెప్పేది మీకు వినడానికి వింతగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సీక్రెట్ నంబర్ 10, విజువలైజ్. ఏ విషయాన్నైనా నేర్చుకునేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించండి. ఇది మీ కండరాల జ్ఞాపక శక్తిని ప్రేరేపించడంలో మీకు సహాయపడుతుంది. మీరు అద్దం ముందు నేర్చుకున్న వాటిని మీరే చదవడానికి మీ ఓన్ థాట్స్ని ఉపయోగించండి. కోపం మరియు విస్మయం వంటి భావోద్వేగాలు మనపై బలమైన ప్రభావాల్ని చూపుతాయి. కొంచెం నటనతో ఈ టెక్నిక్ మీ చదువులను ఇంకా బాగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ వన్, సీక్రెట్ నంబర్ 11, చూస్ ఓన్లీ ది బెస్ట్ మెటీరియల్స్. పాత పుస్తకాలు మరియు నేర్చుకునే పద్ధతులను ఉపయోగించవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాం. పాత పుస్తకాలలో ఉన్న విషయాలు ఇప్పటికీ చాలా మారిపోయాయి. తెలియని విషయాల గురించి ఇంకొకరిని అడగడంలో తప్పు లేదు. ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసి నెట్లో వెతికి న్యూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ 11 సీక్రెట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడం మించిన సీక్రెట్ లేదు. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.